నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. అందుకే భయపడటం వలన మనుషుల మీదకి ఉరివచ్చును అంటాడు. ఉరితాడు మనిషిని చంపితే భయం నీలో ఉన్న సామర్థ్యాన్ని చంపేస్తుంది. నువ్వు సమర్థుడివే, సామర్థ్యం గలవాడవే, కానీ నీలో ఉన్న భయం ఉరితాడు కంటే భయంకరమైనది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటాడు. తర్వాత 7వ వచనములో వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు, వారు ప్రయాణం చేస్తారు, వారిలో ప్రతివాడు సీయోనులో ఉంటాడు. నడిచిన కొద్ది దారి తరుగుద్ది, బలము తగ్గుద్ది, కానీ వీరు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఎవరి వలన బలము పొందారు? బైబిల్ మిషన్ బలమైనది అనడానికి ప్రార్థనయే, సన్నిధియే, మోకాళ్ళ జీవితమే, ఉపవాసమే దానికి కారణం. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. అయ్యగారు అందుకే బలమును, కీర్తియు, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే అని రాసుకొచ్చారు. చిన్న కాకోలములు పెట్టిన ఆహారమును తిని దేవుని పిల్లలారా బలమైన పని చేసిన ఏలియాని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలారా, మనిషి కుమారుడు ఆహారము వలన కాదు రొట్టె ముక్క వలనే జీవిస్తాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన ప్రభు మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు బలపరచడానికి కారణం ఏంటి? నేను అసమర్థుడను, నేను పనికిరాని వాడిని, నేను చేతకాని వాడిని, నేను కృంగిన వాడిని అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా ఈ సభలో? ఒకవేళ మీ అందరికీ ఒక చిన్న సలహా, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి బహుగా ప్రార్థన చేసి బలాన్ని నువ్వు సంపాదిస్తే ఆ బలముని యొద్ద నుండి ఎవడు కూడా కొట్టివేయలేరు, ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. అందుకనే బలహీనులు అన్నారు, పామరులు అన్నారు, జాలరులు అన్నారు, నాగరికత లేని వారు అన్నారు, విద్యావిహీనులు అన్నారు, ఏముంది వీరి దగ్గర అన్నారు. ఆది కాలంలో ఆది అపోస్తులని వారు భూమిని తలక్రిందులు చేశారు.